అణగారిన వర్గాల మధ్య నుంచి ఎదిగి వారిని తన పోరాట శక్తిగా మలుచుకొని తెలంగాణ నేలపై స్వీయ పాలనకు పునాది వేసిన అసాధారణ ప్రజాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. సుమారు 3.5 శతాబ్దాల క్రితమే సామాజిక అసమానతలు, దోపిడీ, ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన పాపన్న ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక చారిత్రక తిరుగుబాటు. సామాన్యుని నుంచి నాయకుడిగా, యోధుడిగా, పాలకుడిగా ఎదిగి తన కాలంలోని అధికార వ్యవస్థను సవాలు చేసిన ప్రజావీరుడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి తల్లి సర్వమ్మ సంరక్షణలో పెరిగిన పాపన్న తన చుట్టూ ఉన్న అన్యాయాలను చాలా దగ్గరగా చూశాడు. ఒక సందర్భంలో తన మిత్రుణ్ణి ఒక మొఘల్ సైనికుడు అవమానించడంతో పాపన్న అవమానాన్ని సహించకుండా ఎదురించాడు. అదే సంఘటన అతని జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అయింది. గ్రామాన్ని విడిచి వెళ్లిన పాపన్న కొద్ది మంది మిత్రులతో ఒక గొరిల్లా ఫోర్స్ ను నిర్మించాడు. క్రమంగా ఆ సైన్యం వేలాది మందికి పెరిగింది. జమీందారులు, భూస్వాములు ప్రజలను దోచుకుని స్థానిక అధికారులపై దాడులు చేసి ఆ సంపదను స్వాధీనం చేసుకొని తన సైన్యాన్ని బలోపేతం చేశాడు. అదే సమయంలో పేదలకు ఆ సంపదను పంచడం వల్ల ప్రజల్లో తను తెలంగాణ రాబిన్ హుడ్ గా నిలిచారు. పాపన్న తన స్థావరాన్ని షిల్షాపూర్లో ఏర్పాటు చేసి అక్కడ కోటను నిర్మించాడు. ఇదొక ఫోర్ట్ మాత్రమే కాదు, మొఘల్ అధికారాన్ని నేను ఇక్కడి నుంచే ఛాలెంజ్ చేస్తున్నాను అని పొలిటికల్ స్టేట్మెంట్. అతని ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ చివరకు వరంగల్, భువనగిర్ ప్రాంతాలపై కూడా దాడులు చేశాడు. ఒక దశలో గోల్కొండ ఫోర్ట్ ను కూడా స్వాధీనం చేసుకుని తన అధికారంలో ఉంచుకున్నాడు. His story is a reminder that history is not written only by empires and courts. Sometimes history is also written by the people who rise from the margins. Thank you.